చేస్తున్నారు ఏంటనేది అర్థమైపోతుంది కదా. ఒక ఒక ఎఫెక్ట్ అయిన పర్సన్ ఒక లేడీ ఆడియో వీడియో కూడా ఉంది. బట్ మీరు ఇంకా బ్లర్ చేసుకోండి. సౌండ్ సౌండ్ పెట్టండి. మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ అయిన పర్సన్స్ని కాంటాక్ట్ అవ్వండి. వీసా స్కామ్స్లో నేను కూడా ఒక బాధితురాలిని. 2025లో ఒక వాట్సాప్ గ్రూప్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ ఉన్నాయి అని చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నాకు ఆయన కొన్ని జాబ్స్ గురించి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అప్లికేషన్ అనేది నాకు రిఫర్ చేశారు. అందుకు కాను నాకు కాస్ట్కి అప్లికేషన్కి ఛార్జెస్ అవుతాయని మనీ అడిగారు. మనీ కూడా పే చేశాను. కాస్ట్లో నాకు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఇది ఇలా ఉంటేనే నీకు వీసా వస్తుంది, ఇలా అయితేనే నీకు త్వరగా వీసా వచ్చి నువ్వు వేరే జాబ్కి స్విచ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి నన్ను అప్పుడు కన్విన్స్ చేశారు. వీసా వచ్చిన తర్వాత నన్ను ఒక 10 months కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అప్డేట్స్ ఇస్తూ నన్ను 10 months కూడా వర్క్ అనేది లేకుండా వెయిట్ చేయించారు. బేసిక్గా